కొన్ని కేసులు సోషల్ మీడియా కేసులు ఈ మధ్యలో రామ్ గోపాల్ వర్మ వాళ్ళ మీద వీళ్ళ మీద నాన్ అవైలబుల్ వారెంట్లు అని చెప్పి కేసులు పెడుతుంది కదా. రేపు మరి మన మీద కూడా కేసులు పెట్టే అవకాశం ఉంది అని చెప్పి మనకు తెలిసి మనం ముందే పోయి వాళ్ళకు లొంగిపోయినాం. ఒకవేళ మీకు ఎందుకంటే రాత్రి వచ్చి మళ్ళీ కొట్టుకుపోయి టాడా కేసులు, బోడా కేసులు, ఆ కేసులు, ఈ కేసులు అని అడ్డమైన సెక్షన్లు పెడతారు. ఒకవేళ ముందే ఉంటే నేను చేసిన తప్పులు ఇవి, ఇంతకు మించి నేను ఏం చేయలేదని చెప్పేసి ముందే పోయి వాళ్ళకు నేను నిన్న కంప్లైంట్ ఇచ్చిన. ఇదే ఆ కంప్లైంట్ కాపీ. నిన్న కంప్లైంట్ కాపీ ఏది మధురానగర్ పోలీస్ స్టేషన్లో సిఐని కలిసి పర్సనల్గా ఆయనకు లోపల ఇచ్చి రావడం జరిగింది. ఈరోజు నాకు కొన్ని విచిత్రమైన విషయాలన్నీ ఈరోజు బయటకు వస్తున్నాయి. అసలు హైడ్రా ఇండ్లు కూలగొట్టడం అనేది పూర్తిగా చట్ట వ్యతిరేకము. ఈరోజు ఒక మాఫియా లెక్క వాళ్ళు పనిచేసిండ్రు అని అనడానికి 2 చట్టాలు. ఇది తెలంగాణ ఏర్పడ్డ తర్వాత 2 జీవోలు మనం తీసుకొచ్చుకున్నాము. ఎందుకంటే రేపు రేవంత్ రెడ్డి అనేటువంటి ముఖ్యమంత్రి కావచ్చు, ఓ లంగగాడ ముఖ్యమంత్రి కావచ్చు, ఓ 420 గాడు ముఖ్యమంత్రి కావచ్చు, వాడు వచ్చి మనం ఇల్లు దోసుకోవచ్చు. ఒక రంగనాథ్ అసంటోడు కమిషనర్ హైడ్రా కావచ్చు. మరి ఇల్లు కూలిపోతే ఎట్లా అని చెప్పేసి అప్పుడున్న మేధావులు తెలియగల్లో ఏం చేసినంటే జీవో రాసిండ్రు. ఏం జీవోలు రాసిందంటే తెలంగాణ ల్యాండ్ రెవెన్యూ యాక్ట్ 1317. ఇందులో ఏం రాసిందంటే ఇక్కడ ఏం పెట్టిందంటే మీరు కుంటలు, చెరువులు, భూములు ఇవన్నిట్లలో ఒకవేళ మీకేమన్నా ఇండ్లుగిన ఏమన్నా ప్రాపర్టీస్ మీకు లీగల్గా ఉంటే ఇవి కూలగొట్టవచ్చు. ఇక్కడ దాకానే వాళ్ళు చదివిండ్రు. ఒకవేళ వాళ్ళకు లీగల్గా ఇవన్నీ ఉంటే వాళ్ళని కూలగొట్టడానికి లేదు అంటే ఎక్సెప్టింగ్ అని చెప్పేసి ఇక్కడ నీట్గా ఆ పదం ఉన్నది. ఇది చదవలేదు కాబట్టి రేవంత్ రెడ్డి గారు వీరిద్దరు కూడా బాలశిక్ష బడికి పోతే పంచుకుంటుంది. రంగనాథ్ గారు, రేవంత్ రెడ్డి గారు ఇద్దరు బాలశిక్ష బడిపోయి ఫస్ట్ రెవెన్యూ చట్టాలు చదవలేదా? చట్టాలు చదవకుండా ఇంతమంది బతుకులెట్లాగం చేస్తారు. రెండోది ది ల్యాండ్ ఇరిగేషన్ యాక్ట్ 1357F. ఇందులో ఏమున్నది ఇగో ఇక్కడ ఉంటుంది. ది పట్టా ఫర్ ద బెడ్ ల్యాండ్ ఆఫ్ ట్యాంక్ స్టాల్ షెల్ బి గ్రాంటెడ్. అంటే మీరు ఇక్కడ భూములు అన్నీ కూడా ఒకవేళ అవసరం ఉంటే అక్కడికి తీసుకోవచ్చు. ఎప్పుడు తీసుకోవచ్చు? ప్రొవైడెడ్ అంటే 2 పదాలు వీళ్ళు చదవలేదు. 2 పదాలు ఎక్సెప్టింగ్, ప్రొవైడింగ్. అంటే ఇప్పుడు నాకు తెలిసి రేవంత్ రెడ్డికి ఇంగ్లీష్ రాదబ్బా. అది రంగనాథ్ చదివి వినిపించేది ఉండే. రంగనాథ్ ఈ 2 పదాలు కావాలని కొట్టేసిందా లేకుంటే తెలివి చదివిందా అని చెప్పి చెప్తలేడు. ఈ 2 నష్టాలు ఈరోజు పెద్ద ఎత్తున జరిగింది. నంబర్ 1, ఈరోజు ఈ 2 చట్టాలను కాక ఈరోజు మున్సిపల్ చట్టాలను ఉల్లంఘించారు, పంచాయతీరాజ్ చట్టాలను ఉల్లంఘించి వీళ్ళ మీద పడి స్వేరావిహారం చేసి కూలగొట్టిండ్రు. మరి చట్టాన్ని ఒక హైడ్రా అనేది ఒక మాఫియా సంస్థ లెక్క తయారు చేసి దానికి లీగాలిటీకి కొంచెం కల్పించి లీగల్గా ఆఫీసర్లను పెట్టి అలా ఇద్దరే, ఒకటి ముఖ్యమంత్రి, ఇంకోటి హైడ్రా కమిషనర్, వీళ్ళిద్దరు కలిసి ఈరోజు అవి మొత్తం కూలగొట్టారు. నేను ఏమంటున్నా అంటే ప్రగతి భవన్కి వచ్చి నేను వాళ్ళకు ముఖ్యమంత్రికి నేను ఇచ్చింది ఏంటంటే దీనికి మీరు చేసిన దానికి అసెంబ్లీలో చర్చ జరగలేదు, అసెంబ్లీలో బిల్ పాస్ కాలేదు, ఎటువంటి చర్చ లేకుండా ఈరోజు మీరు తీసుకుపోయి కంపెనీలు మొత్తం ఇండ్లు మొత్తం కూలగొట్టిండ్రు, ప్లాట్లు కూలగొట్టిండ్రు, ధ్వంసం చేసిండ్రు. కాబట్టి నేను ఏం చెప్తున్నా అంటే దీనికి ప్రభుత్వానికి సంబంధం లేదు, ప్రజలకు సంబంధం లేదు. మీరిద్దరు కలిసి కూర్చొని ఒక ఫేక్ ఎన్కౌంటర్ లెక్క ఫేక్ హైడ్రా ఆపరేషన్ చేసింది కాబట్టి హైడ్రా బాధితులందరూ కూడా మీ ఇద్దరి ఆస్తులు, భూములు, జాగాలు అమ్మి వీళ్ళ పైసలు ఇవ్వాలని చెప్పి నేను ఈరోజు ముఖ్యమంత్రి ఏది ప్రజాభవనంలో ఇచ్చిన. ఇలా ప్రజలు లేరు, భవనం ఉన్నది ప్రజలు తప్ప, అక్కడ స్పందన కూడా ఏం లేదు ఇక్కడ. సరే ఏదేమైనప్పటికీ ఇది నేను ఖచ్చితంగా దీని మీద కోర్టుకు పోబోతున్నా. కాబట్టి హైదరాబాద్లో మీరు ఎవరున్నా మీ దగ్గర మీకు సంబంధించిన ఏ విధంగా గులగొట్టింది ఏంటనేది ఫోటోలు ఏమంటే నా వాట్సాప్ పంపండి. నా నంబర్ 9866323813. దీని మీద పార్ట్ అండ్ ఫైర్. ఎందుకంటే 2 చట్టాలను వాళ్ళు ఉల్లంఘించిన అనేది చట్టం ఉన్నాక, జీవో ఉన్నాక ఈరోజు వాళ్ళు ఒక కాన్స్టిట్యూషన్కు, ఒక భారత రాజ్యాంగానికి చట్టాన్ని ఉల్లంఘించి ఏ విధంగా హైడ్రా పనిచేస్తారు చెప్పండి. దీన్ని మాఫియా కాకుండా ఏమంటారు? ఒక దిక్కు ఇది, ఇంకో దిక్కు ఈరోజు స్వయాన హైడ్రా కమిషనరే బాధితుడు అయిపోయాడు. ఆయన ఇల్లు కూడా కూలిపోయే పరిస్థితి. కానీ ఆయన ఇల్లును కూడా ఈ 2 జీవోలు కాపాడుతాయి. ఈరోజు హైడ్రా కమిషనర్ ఇల్లు హైడ్రా ఇయ్యాల రంగనాథ్ ఉన్నాడు, రంగనాథ్ బైరే వేరే ఆఫీసర్ వచ్చిందనుకో, కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి, రవిగుప్తా వంటి ఆఫీసర్లు కమిషనర్గా అయి ఆయనకు ఇల్లు కూలగొట్టడానికి పోతే ఆయన ఇంటికి కూడా నేనే అడ్డం నిలబడతా. రంగనాథ్ ఇల్లు కూలగొట్టడానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదు అంటే ఇగో రెవెన్యూ చట్టం ఉంది, ఇరిగేషన్ చట్టం ఉంది. ఈ చట్ట ప్రకారం ఆయన ఇల్లు కూలగొట్టడానికి లేదు. ఎందుకంటే ఆయనకు క్రిస్టియన్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఆయనకు మున్సిపల్ సర్టిఫికేట్స్ ఉంది, ఆయనకు రేరా చట్టం ప్రకారం ప్రొసీజర్స్ అన్ని ఫాలో అయ్యి కట్టిండ్రు. కాబట్టి ఇదో చెరువులో కట్టినా కానీ
అది బాదాపు చెరువు సెంటర్లో కట్టినా కానీ ఇవన్నీ ఖైదాలు ఉన్నాయి కాబట్టి ఈ చట్టము వాటికి ఒకవేళ నువ్వు ముట్టుకోవాలనుకుంటే వాళ్ళకు కూడా ల్యాండ్ ఎక్వేషన్ యాక్ట్ ప్రకారం పైసలు ఇచ్చి మీరు కూలగొట్టాలి అని చెప్పేసి నేను రంగనాథ్కు అడ్డంగా రంగనాథ్కు సపోర్ట్గా తరపున ఈరోజు కొత్తగా రాబోయే కమిషనర్కు అడ్డం ఎదురుగా నేను నిలబడతా ఖచ్చితంగా. ఈ చట్టం అంత బలమైంది, ఈ చట్టం ఎన్నో ఇండ్లు కాపాడేది, ఈ చట్టం ఎంతో మంది బతుకులు కాపాడేది. అటువంటి చట్టాన్ని ఉల్లంఘించి ఈరోజు మీరు చట్ట విరుద్ధంగా ఒక మాఫియా లెక్క ఈరోజు హైడ్రా పనిచేసి వాళ్ళ ఇల్లు గులగొట్టింది కాబట్టి ఈరోజు నేను ప్రగతి భవన్లు ఇచ్చిన, ఇది ప్రజాభవన్లో ఈరోజు ఇచ్చిన, ఇది ఖచ్చితంగా ఇక్కడ ఏదన్నా ఒక జరుగుతుంది అనుకుంటున్నా. ఇక్కడ ఖచ్చితంగా నేను వీళ్ళందరినీ కూడా కాపాడి వీళ్ళందరినీ కూడా నేను సపోర్ట్ తీసుకొని ఈరోజు హైదరాబాద్ తరఫున ఖచ్చితంగా పోరాడతాం. వాళ్ళకు ఖచ్చితంగా ఇది ఫేవర్గా వస్తుందని 100% వస్తుందని ఆశాభావం కాదు, ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఎందుకంటే ఆ విధంగా చట్టం ఉన్నది. ఎంత దూరమైనా మనం పోదాం. వీళ్ళు చట్టాలను చదవకుండా, జీవోలను చదవకుండా, ఈరోజు సెక్షన్లను చదవకుండా, ఈరోజు మిషన్లు ఉన్నాయి కదా, నా దగ్గర లాఠీలు ఉన్నాయి కదా, నా దగ్గర తుపాకులు ఉన్నాయి కదా అని చెప్పి అడ్డం వస్తే గాలుస్తాం, ఆపితే కొడతాం, లేకుంటే ఎవరు మీ బంగ్లాలు మాత్రమే కూలగొడతాం అని చెప్పేసి బాజాబ్తా ఈరోజు ఒక గుండా లెక్క, ఒక కబ్జాకోరు లెక్క ఈరోజు చేస్తూ ఉన్నారు. చూస్తూ ఉన్నాం. ఈరోజు నేను ఇంకోటి కూడా పెట్టిన, ఈరోజు నిజంగానే హైడ్రా పనిచేస్తే ఈరోజు ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఉన్నది. ఇక్కడ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో బాజాబ్తా ఈరోజు ఇల్లీగల్గా ఎగ్జిబిషన్ సొసైటీ అనేది ప్రైవేటు ఇల్లీగల్ బిల్డింగ్స్ కట్టిండ్రు అక్కడ. ఆ బిల్డింగ్లు కూలగొట్టాలి కదా. ఆ బిల్డింగ్లు మరి దాని మీద నేను దాని మీద కూడా ఈరోజు ఇచ్చిన, ఆల్రెడీ నేను హైడ్రాలు ఇచ్చిన, ఆల్రెడీ దాని రోడ్స్ అండ్ మినిస్టర్స్ కోమారెడ్డి వెంకరెడ్డి ఆఫీసులు ఇచ్చిన. ఇలాంటి వాళ్ళ చర్యలు లేవు. అది గవర్నమెంట్ స్థలం కాదా? గవర్నమెంట్ స్థలం కాదు. అక్కడ ఇల్లీగల్ ఆక్యుపెన్సీ జరుగుతలేదా? మరి నువ్వు ఎందుకు ఇలా ఈ విధంగా చేస్తున్నావు? ఎందుకు చేస్తున్నావు అంటే కేవలము అక్కడ మీకు లాభం లేదు, అక్కడ మీకు పైసలు అక్కడ మీకు పైసలు వస్తాయి, మీకు జేబులలో పైసలు నిండుతాయి కాబట్టి ఆ జోలికి పోతారు, వీటి జోలికి పోతారు. ఎందుకంటే 1,50,000 కోట్లు దిగమింగాలే. నాకు స్కూల్ ఇంపార్టెంట్ కాదు, కాలేజీలు ఇంపార్టెంట్ కాదు, హాస్పిటల్ ఇంపార్టెంట్ కాదు, వాళ్ళు సచ్చినా పర్వాలేదు, కానీ మూసి ఇంపార్టెంట్. నేను, నా పిల్లలు, నా కుటుంబము 1,00,000 కోట్లు దిగమింగి మేము బతుకుతాం కాబట్టి మేము బతుకుడు ఇంపార్టెంట్. మీరు బతుకుడు మాకు ఇంపార్టెంట్ కాదు, మీకు ఇండ్లు ఉండడం మాకు ఇంపార్టెంట్ కాదు. నీ ఇల్లు గూలి నువ్వు సావు చచ్చిపో, కానీ రేవంత్ రెడ్డి అనే నా కుటుంబము, నా అన్న తమ్ముళ్ళు, మా దగ్గర మీ పైసలు, మీ ఆస్తులు, మీ భూములన్నీ మేము దిగమింగనికే నేను ముఖ్యమంత్రి అయినా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఈరోజు ఎట్లా చేసిందంటే, నేను దొంగనని మీకు తెలుసు, నేను ఓటుకు నోట్లో రెడ్డి అని దొరికినని తెలుసు, మరి నాకు ఎందుకు ఓటేసిండ్రు? మీరు ఎందుకు ఓటేసినారు? గిట్నే అవుతుంది. సరే మీరు ఓటేసినారు తెలియక, సోనియా గాంధీకి తెలియదా, రాహుల్ గాంధీకి తెలియదా, ప్రియాంక గాంధీ తెలియదా నేను దొంగని? వాళ్ళు చూడలేదా ఓటుకు నోట్లో నన్ను? నేను దొంగని తెలిసినాక మరి వాళ్ళేనా ముఖ్యమంత్రి చేసిండ్రు? దొంగనే నువ్వు దోసుకోమనే చేసిండ్రు, నువ్వు దోచుకోవాలనే వాళ్ళ బతుకు లాగం చేయాలని నన్ను చేసిండ్రు. నా డ్యూటీ నేను చేస్తున్నా, నా వృత్తే అది అని రేవంత్ రెడ్డి అంటుండ్రు. కాబట్టి మేము చట్టపరంగా మేము కొట్టాడతాం, ఖచ్చితంగా హైదరాబాద్ నిలబడతాం, హైదరాబాద్లో న్యాయం చేస్తాం, న్యాయం చేసేంత వరకు మా పోరాటం ఉంటుంది. హైదరాబాదితులకు 4 గంటల నష్టం ఇవ్వాలి. ఇవాళ పార్కింగ్ ఉన్న జాగల బండి పార్క్ చేస్తే 20 రూపాయలు అవుతాయి. నో పార్కింగ్ దగ్గర బండి పెడితే ఫోటో తీసి 200 రూపాయలు పెడతారు. మరి నువ్వు నా పర్మిషన్ లేకుండా ఇన్ని చట్టాలు నా ఇంటికి రక్షణ ఉన్నప్పుడు నా ఇల్లును నువ్వు కూలగొట్టినప్పుడు నీవు నాకు 4 గంటలు ఇవ్వాలి, 4 గంటల చలాను నువ్వు నాకు కట్టాలి అని నేను ప్రభుత్వాన్ని ఖచ్చితంగా హైకోర్టులో విజ్ఞప్తి చేస్తా, కోర్టుకే చక్కగా వస్తా. ఇక్కడ ప్రభుత్వ పైసలు ప్రజా ఖజానాకి వెళ్ళి తీయడానికి వీల్లేదు. ఇది వీళ్ళిద్దరు కలిసి గులగొట్టింది కాబట్టి రంగనాథ్ జేబులోకి వెళ్ళి పైసలు, రంగనాథ్ భూములు, జాగాలు, కార్లు అమ్మాలే, రేవంత్ రెడ్డి భూములు, జాగాలు, కార్లు అమ్మి వాళ్ళ పైసలలోకి వెళ్ళి తీసుకొచ్చి ఈరోజు వీళ్ళ కంపన్సేషన్ ఇవ్వాలని చెప్పేసి నేను హైకోర్టును డిమాండ్ చేస్తా. అవసరమైతే సుప్రీంకోర్టు దాకా పోతా, కానీ పోరాటం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.